హలో గైస్, మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు. ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు అందరూ బాగుండాలని కోరుకునేవాడే మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు. ఏంటి ముగ్గుతో వచ్చాడు ముందుకు అనుకుంటున్నారా? 25 సంవత్సరాల కళ ఉంది గాయస్ ఈ ముగ్గు వెనకాతల. ఇది మా ఊరు, మా సొంత గ్రామం మెట్ట సుబ్బన్నపేట, ముంజేరు పంచాయతీ, భోగాపురం మండలం అన్నమాట. ఇది విజయనగరం డిస్టిక్లో ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే యాక్చువల్గా 2 కిలోమీటర్ దూరంలో. మా ఊరు పల్లెటూరు. మా ఊరు నిండా రైతు బిడ్డలు అనేక కూలి పని చేసుకుని బతుకుతున్నాం మా ఊర్లో వాళ్ళందరం కూడా. రాములు గారి గుడి ఎప్పుడో కళ. మా ఊర్లో అందరూ కూడా రాములు గారి గుడి కట్టాలని చాలామంది. ఇప్పుడు నా వయసు 36 సంవత్సరాలు, కానీ ఇప్పుడు వరకు 24 25 సంవత్సరాలు అయింది మా ఊర్లో రాములు గారి గుడి పునాదేసి. కానీ ఏంటో తెలీదు, రాములు గారి గుడి మాకైతే మాత్రం పర్మిషన్ రాములు గారు ఇవ్వలేదు. 26 సంవత్సరాలు 25 సంవత్సరాల వరకు కూడా పునాదులతోనే ఉండిపోయింది. మా ఊరు నిండా ఎంతో కష్టపడే మనుషులు ఉన్నారు, కానీ ఎంతో శత్రుతరలుగా ఎన్నో విధాలుగా ట్రై చేసాం. కానీ మా నాన్న వాళ్ళు అవనియండి, ఊరు పెద్దలు అవనియండి, అలాగే కమిటీ మెంబర్స్ అవనియండి, చాలామంది చాలా విధాలుగా ట్రై చేశారు. రాములు గారి గుడి కట్టాలనే కోరిక మా ఊరు గ్రామస్తులందరికీ ఉండేది. కానీ ఏదో ఒక ఆటంకం ద్వారాగా అలాగలాగలాగా వెనక్కి వెళ్ళిపోయింది రాములు గారి గుడి. కానీ చాలా శక్తులతో, చాలా బలమైన కారంతో ఊరోళ్ళందరూ నిలబడి ఎలాగైనా ఈ సంవత్సరం కట్టాలని చాలా ఓపికతో ఊరందరూ ఒకటవి రాములు గారి గుడి ఏదో ఇలాగా కంప్లీట్గా చేశారు. కంప్లీట్గా చేసి చాలా ఆనందంగా సంతోషంగా పూర్తి చేశారు రాములు గారి గుడి. చాలా చక్కగా స్వామివారి దయ వల్ల రాములు గారి గుడి మా ఊర్లో 25 26 సంవత్సరాల కళ ఈ సంవత్సరానికి నెరవేరింది. కానీ చాలా బాధపడ్డారు మా ఊర్లో వాళ్ళందరూ కూడా. ఏంటి రాముల గారి గుడి ఎంత చేసినా ఏదో ఆటంకం వచ్చి ఆగిపోతుంది, ఊరికి సంతోషం లేదు, ఊర్లో ఎవరూ బాగుపడలేదు అని చాలామంది చాలా బాధపడే ఊర్లో వాళ్ళందరూ ఉండేవారు. కానీ రాములు గారి దయ వల్ల ఎన్నాళ్ళకి రాములు గారి పూజా కార్యక్రమం, ఈరోజు గుడి ఓపెనింగ్ అవి ఇక్కడే స్వామివారిని పెడతారు గర్భగుడి. ఇలాగా మొత్తం గుడి అంతా కంప్లీట్గా చాలా చక్కగా చేశారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడో నాకు ఊహ తెలిసిన కాండి పునాది వేశారు, ఈ రోజుకి పూర్తి అయింది. అందులో మనం ఏం చేయగలం? ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఏ ఊర్లో ఉన్న రాములు గారి గుడి ఏదైనా సరే మనమంతా సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఈ డమరకం నేను ఒక ఆప్టింగ్ డ్రైవర్ని, నా శక్తి వరకు మా గుడికి డొనేషన్ ఇచ్చాను. అలాగే మా కుర్రాళ్ళందరూ కూడా ఒకటొకటి డొనేషన్ ఇచ్చి ముందుకు వచ్చారు. ఈరోజు గుడి కంప్లీట్ అయిందంటే దగ్గర దగ్గర మేమైతే బయట ఉంటున్నాం, కానీ ఊరు గ్రామస్తులందరూ కూడా కమిటీ మెంబర్స్ అవనియండి, అలాగే పెద్దవాళ్ళు అవనియండి, చిన్నపిల్లలు అవనియండి, ఊర్లో అక్కచెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా దగ్గర నెల రోజుల నుండి గుడి దగ్గరే ఉండి డే అండ్ నైట్ కష్టపడి ఏదోలాగా పూర్తి చేసి ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఊరు గ్రామస్తులందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా సంతోషంగా రాములు గారి దయ వల్ల ఊరు గ్రామస్తులందరూ చాలా చక్కగా ఆనందంగా గడుపుకొని ఊరంతా బాగుపడాలని ఒక ఆప్టింగ్ డ్రైవర్ కోరిక. అలాగే ఈ గుడి ఓపెన్ అవ్వడం కూడా కారణం కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఏదో ఒక ఆటంకాల వల్ల ఊర్లో సమస్యలు వచ్చడం వల్ల ఎన్ని విధాలుగా మాకంటే సీనియర్లు పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ ట్రై చేశారు, కానీ ఏదో ఆటంకం వల్ల ఆగిపోయేది. కానీ ఈసారి మాత్రం కమిటీ మెంబర్స్ అవనియండి, అలాగే పెద్దవాళ్ళు అవనియండి, కొంచెం ఎలాగైనా చేయాలనే పట్టుదలతో ఊరి గ్రామస్తులందరూ నిల్చొని గుడి పూర్తి చేశారు. ఈ 3 రోజులు కార్యక్రమం అంతా చూశారు కదా. ఫస్ట్ రోజు అంతా ముగ్గులు వేయడం, అలాగే అలంకారం చేయడం, పందిరు వేయడం అన్నీ అవి. రెండో రోజు గురువుగారు, మన తగరపస్స గురువుగారు శర్మగారు అని అతను హ్యాండ్ఓవర్లోనే ఈ గుడి ఓపెనింగ్ అయ్యింది. చాలా మంచి అతను. శర్మ గారికి ఎప్పుడు కూడా మా ఊరు గ్రామస్తులందరూ మర్చిపోలేని సాయం చేశారు. అతను చేతనంత వరకు సాయం చేసి, అలాగే మా ఊరు రాములు గారి గుడికి కూడా విగ్రహాలు కూడా అతని ద్వారాగే డొనేషన్ ఇప్పించి చాలా మంచి పని చేశారు. ఎప్పుడు మా ఊరు గ్రామస్తులందరూ కూడా అతనికి నిరూపణ ఉంటాం. చాలా చాలా థ్యాంక్స్ గురువు గారు, మా ఊరికి అంత సపోర్ట్ చేశారు. చాలా సంతోషం. అలాగే మీ కుటుంబంతో మీరు బాగుండాలని కోరుకుంటున్నాము మా ఊరు గ్రామస్తులందరి తరపున. అలాగే మా ఊరు గ్రామస్తులందరూ కూడా ఉన్నది చిన్న పల్లెటూరు, కానీ శాశ్వతలుగా కష్టపడి 3 రోజులు హోమం, అలాగే కార్యక్రమంలో పిండి టు పిండి అందరూ కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. చాలా ఆనందకరం అనిపిస్తుంది. ఎందుకంటే
మా ఊర్లో రాముల వారి గుడి కట్టడం అనేది ఎంతో కళ. మీరు అనుకోవచ్చు, కానీ గుడి కట్టడం ఏముంది పెద్ద అని. పక్కనే మిరాకిల్ కాలేజ్ ఉంది. అలాగే మా ఎంపీటీసీ గారు ఉన్నారు. అలాగే ప్రెసిడెంట్ గారు ఉన్నారు. అలాగే చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు. గడపల అప్పలనాయుడు వీళ్ళందరూ చాలామంది ఉన్నారు. బంగారాజు గారు వాళ్ళందరూ ఎన్నోసార్లు వచ్చి డొనేషన్ ఇచ్చేవారు. కానీ తప్పు, ఊరి పెద్దలందరూ కూడా కష్టపడారు. ఊరంతా ఐకమత్యంతో ఉన్నారు. ఏ విధంగా ఏ నాయకుని తీసుకొచ్చినా సరే డొనేషన్ వచ్చేది. కానీ ఏదో ఆటంకం వచ్చి గుడి ఆగిపోయేది. కానీ మా ఊరి పెద్దలు కూడా చాలా వరకు ఆ రోజుల్లో కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా మా నాట కుర్రలందరి నిరపని ఉంటాం. ఎందుకంటే మా ఊరు అంతా కూడా కమ్మలిలు ఉండేది. కానీ ఒకప్పుడు కరెంటు కూడా ఉండేది కాదు. అలాగలాగా దేవుడి దయ వల్ల చాలా అలా ముందుకొచ్చి ఊరు ఈరోజు రాముల గారి గుడి కట్టినంత వరకు వచ్చింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఊరు గ్రామస్తులందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో ఈ గుడి గురించి, అలాగే మా ఊరి ప్రజల గురించి ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పుగా అనుకోకండి గాయస్. మా కమిటీ మెంబర్స్ కుర్రలందరూ కూడా ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ, మీ రాంబాబు మీ మిత్రుడు. ఏదో నాకు తెలిసిన కాదు వాయిస్ ఇస్తున్నాను. ఎందుకంటే 20 సంవత్సరాలు, 25, 26 సంవత్సరాల కళ కాబట్టి ఇప్పటికీ గుడి ఓపెనింగ్ అయిపోయి సంవత్సరన్నర అయిపోయింది. కానీ నా దగ్గర వీడియో ఉంచుకొని ఈ రోజుకి నేను ఎడిటింగ్ చేసి ఈ వీడియో వాయిస్ ఇస్తున్నాను. తప్పుగా అనుకోకూడదు, దయచేసి రిక్వెస్ట్. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నేను మా ఊరు గ్రామస్తులు బాగుండాలి, అలాగే ఊరి ప్రజలు బాగుండాలి, ఊరు ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోనే ఈ వీడియో సరస్వరా అంటే నాకు చెప్పడం రావట్లేదు. జీవితాంతకాలం ఈ వీడియో ఓపెనింగ్, గుడి ఓపెనింగ్ అయ్యేది వీడియో ఉండాలని ఒక ఆలోచనతోనే ఈ యూట్యూబ్లో పెడుతున్నాను. మీరు ఎవరైనా సరే బయట వాళ్ళు అవనియండి, ఇంకెవరైనా అవనియండి, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తప్పుగా అనుకోకండి. ఇది కేవలం మా రాముల వారి గుడి ఓపెనింగ్ అయిన వీడియో కొన్నాళ్ళ పాటు మన దగ్గర ఉండాలి అనే ఆలోచనతోనే సోమవారం దయ వల్ల ఈ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాను. అంతకంటే తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు. తెలుసో తెలియకో నేను కరెక్ట్గా మాట్లాడలేను. కానీ అది మీరందరూ తప్పుగా అనుకోకుండా నా కోరిక. శర్మగురి గారు 3 రోజులుండి మా ఊర్లో 3 రోజులుండి చాలా సంతోషంగా ఆనందంగా పూజ చేయించారు. చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ విధంగా అవుతుంది అనుకోలేదు ఓపెనింగ్. గురుగారు దయ వల్ల చాలా చక్కగా 1 by 1 ప్లాన్ చేసి చెప్పడం. మా కమిటీ మెంబర్లు అలాగే మా పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నిలబడి కమిటీ నెంబర్ కుర్రలకి అందరికీ డైరెక్షన్లు ఇవ్వడం వల్ల వాళ్ళ డైరెక్షన్లో చాలా చక్కగా ఆనందంగా స్టెప్ బై స్టెప్ ఆడవాళ్ళు అవనియండి, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా కష్టపడి ఈ గుడి ఓపెనింగ్ చేశారు. మేమంటే బయట ఉంటున్నాం, ఏదో ఆ టైంకి వెళ్ళి రావడం జరుగుతుంది. కానీ ఊరి గ్రామస్తులందరూ కూడా ఎప్పుడో పట్టుదలతో ఉన్నారు. ఆ రోజు కూడా అన్నదానం 2000 మందికి వండారు. అందులో మనకి చేయవలసిన సాయం మనం చేసాం. అలాగే మా ఊరి గ్రామస్తులందరూ ఒకటి ఉంది, ఒక పల్లెటూరు అవనాయండి, కానీ ఒకటి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఐటెం పెట్టుకొని నేనున్నాను ముందుకని ఇంట్లో లేడీస్ అవనియండి, ఇంట్లో పెద్దవాళ్ళు అవనియండి, వాళ్ళ ఇంట్లో కుర్రవాళ్ళు అవనియండి, ఇంకా ఏ టీం బీ టీం కుర్రవాళ్ళు కూడా ముందుకు రావడం అనేది చాలా కష్టం. కానీ అలాంటిది మా ఊర్లో అందరూ ముందుకు వచ్చి ప్రతి విషయం, ఇది గుడి ఓపెనింగే కాదు, అన్నదానమే కాదు, ఒక వినాట్స్ అయితే కాదు, ఏదైనా సరే ప్రతిదీ కూడా ముందుకొచ్చి మనమంతా సాయం చేద్దామని మా ఊరు కుర్రవాళ్ళు అవనియండి, పెద్దవాళ్ళు అవనియని ఎప్పుడు ముందుకుంటారు ఇలాంటి విషయాల్లో. అందువల్ల ఏమో తెలీదు, రాముల వారు ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఊరిలో అడుగుపెట్టారు. స్వామివారి దయ వల్ల చాలా చక్కగా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే 25, 26 సంవత్సరాల తర్వాత గుడి పూర్తి అవ్వడం, మా ఊరు ఇండియాకి వరల్డ్ కప్ ఎలాగో అలాగే మా ఊరికి, మా పల్లెటూరికి, మా మెట్టసోపన్నపేట గ్రామ పెద్దలకి ఈ రాముల గారి గుడి కట్టడం అనేది ఇండియాకి వరల్డ్ కప్ అంతా మాకు ఈ రాముల గారి గుడి అంతా. ఏంటి మీ ఊరు గొప్ప అనుకోకండి, మా ఊరు అన్ని కష్టాలు పడి ఉన్నారు. ఎవరు కూడా సంతోషంగా ఆనందంగా లేరు. ఈ గుడి ఓపెనింగ్తో మా ఊరు గ్రామస్తులందరూ బాగుండాలని, ఈ రాముల గారు ఆశీస్సులు ఉంటాయి, రాముల గారు మన దగ్గర ఉంటే మంచి జరుగుతుందని ఒక కసితో, ఒక కష్టంతో, ఒక కష్టపడి ఊరి గ్రామస్తులందరూ నిలబడి ఈ సంవత్సరం పూర్తి చేశారు. చాలా ఆనందం అనిపిస్తుంది. మీకు ఈ వాయిస్లో ఏ విధంగా చెప్పాలంటే అర్థం అవ్వట్లేదు నాకు.
కానీ పంతులు గారు కూడా మెయిన్ బాగా సపోర్ట్ చేసి మా టీం కుర్రోళ్ళకందరికి శక్తినిచ్చారు. ఏ విధంగా చేస్తే రాములు గారి గుడి బాగుంటుందని ఒక ఆలోచనతో ముందుకి వెళ్ళాం. చాలా చక్కగా జరిగింది. ఇప్పుడైతే గురువుగారు పల్లకి రాములు గారిని ఎక్కించారు. ఈ పల్లకిని ఇంటింటికి ప్రతి ఇంటికి చేరాలి. ప్రతి ఇంటికి కూడా స్వామివారు వెళ్ళాలి. కొంతమంది రాగలరు, కొంతమంది నడలేరు, కొంతమంది ఇంట్లో ఉంటారు. అందరికీ రాములు గారు ఇంటింటికి వెళ్ళి రావాలని ఒక సంకల్పన అన్నది కమిటీ నెంబర్ కుర్రోళ్ళకి చెప్పారు. కమిటీ నెంబర్ కుర్రోళ్ళు కూడా చాలా చక్కగా ఇంటింటికి పల్లకితో తీసుకెళ్ళి ఊరేగింపు స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మా ఊర్లో కుర్రోళ్ళు అవనియండి, అలాగే పెద్దవాళ్ళు అవనియండి, ఒక మాట మీద ఉంటారు. ఒక పద్ధతిగా ముందుకు తీసుకెళ్ళి టాలెంట్ ఉన్న కుర్రవాళ్ళు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ సంవత్సరం గుడి చక్కగా పూర్తయింది. ఇప్పుడైతే మాత్రం పల్లకి స్టార్ట్ అయ్యింది. మా ఊరు అక్క చెల్లెలు కోలాటం నేర్చుకున్నారు. చాలా సంతోషం. వాళ్ళు కూడా ఈ రాముల వారి గుడి ఊరేగింపుకి బాగా సహకరించారు. ఎందుకంటే ప్రతి ఇంటి దగ్గర కూడా కోలాటం వేసుకొని రాముల గారి గుడి ఊరు చుట్టూ కూడా 2-3 రౌండ్లు వేసి ప్రతి ఇంటికి వెళ్ళి పల్లకితో రాముల గారిని ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్ళి ఊరేగింపు చాలా చక్కగా చేశారు. ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి దండం పెట్టుకొని చాలా ఆనందంగా రాముల గారి గుడి ఎన్నో రోజుల కల అని మా ఊరు కుర్రోళ్ళు అయితే ఆనందం తట్టుకోలేదు. నేను యాక్చువల్గా వాయిస్ అవ్వకుండా ఏ సాంగో పెడదాం అనుకున్నాను. కానీ మనకు తెలిసినంత వరకు మన ఊరి గురించి మనం చెప్పాలి అనే ఆలోచనతోనే వాయిస్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. అంతే తప్ప వేరే కారణం ఏమీ లేదు. మా ఊరు అక్క చెల్లెలు ఆడపడుచులు అందరూ కూడా కోలాటం వేసి రాములు గారిని చాలా ఆనందంగా ఊరేగింపేయించారు. చాలా శక్తినిచ్చారు. ఎందుకంటే చాలామంది లక్షలు ఉన్నవాళ్ళు, కోట్లు ఉన్నవాళ్ళు ఉంటారు. కానీ మనం ఏది చేయాలన్నా సరే దేవుడు అధికారం పర్మిషన్ లేనిదే ఏమీ చేయలేమంటారు కదా. అది రియల్గా జరిగింది. మా ఊర్లో కోట్లు లేకపోవచ్చు, లక్షలు లేకపోవచ్చు, కానీ మంచి మనసు ఉంది, మంచి టాలెంట్ ఉన్నది. ఒక అపార్ట్మెంట్ తయారవ్వాలన్నా, ఒక బిల్డింగ్ తయారవ్వాలన్నా మా ఊర్లో అందరూ వర్కర్స్ ఉన్నారు. కానీ ఆ రాములు గారు పర్మిషను ఎన్నాళ్ళకి ఇచ్చారు అని మా ఊరిలో అందరూ చాలా చక్కగా ఆనందంగా ఈ ఊరేగింపు అనేది స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలా చాలా ఆనందంగా చేశారు. ఒక పక్క మందుగుడి సామాన్లు, ఒక పక్క డప్పులు, ఒక పక్క డీజే, అనేక అనేక సౌండ్స్, కేకలు, అరుపులు, ఆనందం తట్టుకోలేక ఒక మామూలు వ్యక్తికి ఎంత బలమో ఒకేసారి వచ్చి పడితే ఎంత ఆనందం అనిపిస్తుందో అంతకంటే డబలు ఆనందపడుతున్నారు. డ్యాన్సులు, ఊరేగింపుతో రాముల గారిని పల్లకి మీద ఊరంతా ఇంటింటికి కూడా ప్రతి ఒక్కరి ఇంటికి కూడా రాముల వారు వెళ్ళాలని పంతులు గారు చెప్పారు. ఆ విధంగా ఊరు గ్రామస్తులందరూ కూడా రాముల గారితో వెళ్తూ ఊరేగింపు చేస్తూ చాలా చక్కగా ఆనందంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ రోజు నాకు కూడా దేవుడి దయ వల్ల 3 days మా ఊర్లో గడిపే అవకాశం వచ్చింది. ఎన్నో రోజులు బట్టి ఆ అవకాశం నాకు లేదు. రాముల గారి దయ వల్ల ఆ రోజు మా ఊర్లో 3 రోజులు సంతోషంగా ఆనందంగా నిత్యం పూజలతో గడగడగల ఆడే ఆ రోజు మా ఊర్లో ఉండడం చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే జై శ్రీరామ్ అనుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్తుంటే ఎప్పుడూ లేనంత ఆనందం, ఎప్పుడు లేనంత కసి మా ఊరు గ్రామస్తులందరికీ ఫుల్ ఆనందం అనిపించింది. ఎందుకంటే చూసారు కదా, మీరే చూస్తున్నారు గాయస్. ఎందుకంటే ఇంతకు రాముల వారి గుడి ఓపెనింగ్ అయితే ఎంతమంది ఉంటారా అని అనుకోవచ్చు. ఎక్కడ లేని వాళ్ళందరూ కూడా మా ఊర్లో వేరే ఊర్లు వెళ్ళి సెటిల్ అయిపోయి ఉన్నారు. అందరూ కూడా వచ్చి రాముల గారి గుడి 3 రోజులు పాల్గొన్నారు. చాలా చక్కగా భోజనాలు అవనియండి, అలాగే మార్నింగ్ ఈవినింగ్ గుడి ఓపెనింగ్ 3 రోజులు కూడా రాత్రనగా పగలనగా కష్టపడి 3 రోజులు గ్రామస్తులందరూ కూడా డ్యూటీలకు వెళ్ళకుండా రాముల గారి కోసం త్యాగం చేద్దాం, రాముల వారి కోసం ఉందాం, రాముల గారి పూజలు విందాం, రాముల గారి ప్రసాదం తిందాం
రాముల వారు ఆలకిద్దాం, రాముల గారి పూజలు చూద్దాం, రాముల వారు హోమం చూద్దాం అని ఊరందరూ కూడా ఐకమత్యంతో ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఎంతో ఆనందంగా అన్నదానం పెట్టారు. అన్నదానం 2000 మంది పైనే వచ్చారు. చాలా చక్కగా అన్నదానం కంప్లీట్ అయింది. అలాగే ప్రతి ఒక్క చెల్లెలు కూడా గోపూజ అవనియండి, అలాగే రాముడు గారు ఊరేగింపులో కానీ అవనియండి, అలాగే హోమాలు అవనియండి, అలాగే అనేక కార్యక్రమంలో, అలాగే మన వంటలొండి దగ్గర కూడా అక్క చెల్లెలందరూ కూడా బూర్లు అయిపోయారు. అలాగే అప్పడాలు వేపి అన్ని విధాలుగా ఊరు లేడీస్ అందరూ కూడా సహకరించారు. ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది. మా ఊరంతా ఒక పల్లెటూరు అంటే చాలామంది టౌన్లో ఉన్నవాళ్ళు చీప్గా చూస్తారు. ఏదైనా తలుచుకున్నారంటే ఆ రాములు గారి దయ వల్ల చేసిన దాకా నిద్రపోము. మా పల్లెటూరు, మా పల్లె ప్రాంతం అంతా మనుషులు ఐకమత్యంగా ఉంటారు. కుళ్ళు కుట్టం లేకుండా మా ఊరు గ్రామస్తులు ఉంటారు. అది నాకు చాలా నచ్చింది. వీళ్ళందరూ కూడా మా మిత్రులు, అలాగే నా స్నేహితులు, అలాగే మా అన్నదమ్ములు అందరూ కూడా చాలా చక్కగా ఆనందంగా స్వామివారి ఊరేగింపులో ఎంజాయ్ చేసాం. ఇప్పుడు మన పంతులు గారు ఆల్మోస్ట్ పూజా కార్యక్రమం అంతా చాలా వరకు బయట చేయవలసిన హోమాలు అన్నీ కంప్లీట్ చేశారు. ఎందుకంటే చాలా రకాలుగా 3 రోజులు కూడా పంతులు గారు ఉండి ఒక నలుగురు 5 పంతులు కూడా వచ్చి మొత్తం అన్నీ ఏం చేయాలో మొత్తం అంతా చాలా చక్కగా చేశారు. మా ఊరు గ్రామస్తులందరూ కూడా ఎప్పుడు చూడలేనంత విధంగా పూజా కార్యక్రమం హైలైట్ చేశారు. అది మా ఊరు గ్రామస్తులందరూ ఎప్పుడూ మర్చిపోలేరు. ఇలాంటి గుడి కూడా ఇలా ఓపెన్ అవుతుందా అనే ఆలోచనతో అందరూ చాలా ఆనందపడ్డారు. యాక్చువల్గా గుడి ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ పైన కిరీటం పెడుతున్నారు. కిరీటం దగ్గర నుండి బూరులు పంతులు గారు వెనక్కి విరుస్తారు. ఆ బూరు పట్టుకొని ప్రసాదం కింద తింటే మనకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, అప్పులు ఉన్న వాళ్ళకి అప్పుల బాధ, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు, అలాగే సంతోషంగా ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ ప్రసాదం తింటే ఒక కలుగుతుందని ఆ దేవుడి దయ, ఆ నమ్మకంతో అక్క చెల్లెలందరూ కూడా చున్నీలు పట్టుకొని సంగులు పట్టుకొని అలాగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి పడతాదో వాళ్ళ అదృష్టంగా భావించి ఆ ప్రసాదం సేకరిస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని బాగుంటుంది, వాళ్ళ ఇంట్లో ఆపదలన్నీ పోతాయి, ఆ మంచి ఇల్లు కట్టుకుంటారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయికి వెళ్తారని ఎంతోమంది గురువులు చెప్తుంటారు. అందువల్ల ఈరోజు మన 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 ఇంటి దగ్గర ఉన్న అక్క చెల్లెలందరూ కూడా, ఆడపడుచులందరూ కూడా ఆ విధంగా పంతులు గారు ఎప్పుడు ఏ విధంగా ప్రసాదం బూర్లు ఇస్తారని అలాగా వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఒక్కటి ఒకటి పడితే చాలు మనమందరూ సర్దుకుందామని ఆలోచనతో ఉన్నారు. అది చాలా కష్టమైన పని. కానీ మా ఊరిలో అక్క చెల్లెలందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, కష్టం వస్తే నలుగురు అందరం కలిసి ఉండాలని ఆలోచించుకుంటారు. మా ఊరు ఆడపిల్లలు, మా ఊరు అమ్మలు, మా ఊరు తాతలు, మా ఊరు పెద్దలు, మా ఊరు గ్రామస్తులు, కమిటీ మెంబర్స్ కుర్రాలు అవనియండి. ఈరోజు ఎంతో ఆనందమైన రోజు. అలాంటి రోజు నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు, ఏమి చెప్పాలో తెలియలేదు. ఈరోజు రాముల వారు కళ్యాణం కూడా కంప్లీట్గా పంతులు గారు చేపించారు. మా ఊరు చిన్న పల్లెటూరు. ఎప్పుడైనా సరే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కనే మెట్ట సుబ్బన్నపేట అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామాన్ని మీరు వీలైతే ఒకసారి రండి. దగ్గరలో ఎవరైనా వచ్చి ఉంటే రాముల గారిని దర్శనం చేసుకోండి. చాలా ఆనందంగా శక్తినిస్తారు. శక్తినిచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను. మా ఊరికి అంత శక్తి ఉంది. ఎప్పుడో నుండి మా ఊరు 25 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. స్వయంగా రాముల వారే పర్మిషన్ ఇచ్చినట్లు, మా ఊరు రాముల వారే డైరెక్ట్గా మా ఊరిలో ఉండి గుడి కట్టించినట్లు మిరాకిల్గా జరిగింది. ఆ రోజు దేవుడి దయతో అందరి సపోర్టుతో ఊరు గ్రామస్తులు అవనియండి, చుట్టుపక్కల రాజకీయ నాయకులు అవనియండి, చుట్టుపక్కల డబ్బున్న వాళ్ళు అవనియండి, ఎంతోమంది ఎన్నో రకాలుగా హెల్ప్ చేసేవారు. కానీ ఆ గుడి అయితే మాత్రం ఏదో విధంగా అయిపోతుండేది. కానీ ఈరోజైతే ఎంతో ఆనందంగా అక్క చెల్లెలు చూసారా, ప్రసాదం కింద తీసుకున్న బూరెలతో ఎన్నో రకాలుగా ప్రసాదాలు అందుకుంటారు. కానీ ఈ ప్రసాదం అన్నది ముఖ్యమని మా ఊరి గ్రామస్తులు అక్క చెల్లెలందరూ కూడా ఎంత చక్కగా ఆనందంగా తీసుకొని
ఆ ప్రసాదాన్ని ఒక్క బూర తగిలితే నలుగురు అక్కజెల్లెలు పంచుకొని ఆ ప్రసాదాన్ని సేకరించారు. ఒక్క బూర తగిలితే నలుగురు 4 ఇల్లులకి ఇచ్చి ఆ విధంగా సంతోషంగా, ఆనందంగా పూర్తి చేశారు. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే, ఇప్పుడు వరకు కూడా వీడియోలో నాకు తెలుసో తెలియకో మాట్లాడాను. తప్పుంటే క్షమించండి. అలాగే నా సబ్స్క్రైబర్లకు కూడా చెప్తున్నాను. మా ఊరు గ్రామస్తులు మాత్రం చాలా కష్టపడ్డారు. అలాగా పాత రోజుల్లో అవనియండి, కొత్త రోజులు అవనియండి, పాపం చాలామంది పెద్దవాళ్ళు రోజుల్లో చాలా కష్టపడ్డారు. కానీ ఎన్నో విధాలుగా ఆటంకాలు వచ్చేవి. వాళ్ళు కూడా ఏం చేసేది ఏమీ లేక పాపం అలాగా ఉండిపోయారు. ఈ రోజుకి కొత్తగా ఏబీ టీమ్ అని కుర్రోళ్ళందరూ నిలబడ్డారు. మా యూత్ కుర్రోళ్ళందరూ కూడా నిలబడి అలాగే పెద్దవాళ్ళతో మాట్లాడి ఇద్దరు కూర్చొని మాట్లాడి ఈ రోజుకి గుడి పూర్తి చేశారు. చాలా చాలా ఆనందం. మా ఊరు గ్రామస్తులు కమిటీ నెంబర్ కుర్రోళ్ళందరూ బాగుండాలి. అలాగే లాస్ట్ టైం కూడా కష్టపడే కమిటీ నెంబర్ కుర్రాళ్ళు కూడా బాగుండాలి. వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. కానీ గుడి వీళ్ళు ఊరందరూ కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అది చాలా ఆనందం అనిపించింది. ఎప్పుడు మా ఊరు గ్రామస్తులు అలాగే మా ఫ్రెండ్స్ అవనియండి, అలాగే మా ఊరు ఆడపిల్లలు అవనియండి, మొత్తం అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉండి మరొక ఆంజనేయ స్వామి గుడి, మరొక శివాలయము, ఇంకేదేదో ఆలయాలు మా ఊరిలో కట్టుకున్నట్లు రాముల వారు శక్తినివ్వాలని హోమాలు అలాగే అనేక కళ్యాణాలు అన్నీ చేసి కంప్లీట్గా చేశారు. చాలా ఆనందం. వీలైతే ఒకసారి ఈ ఈ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఊరందరూ బాగుండాలని దీవించండి. వెరీ వెరీ సారీ, తప్పుగా మాట్లాడుంటే మా ఊరు గ్రామస్తులందరూ క్షమించాలి. అలాగే మా ఊరు గ్రామస్తులందరూ బాగుండాలి. అలాగే పెద్దలు, చిన్నలు, తాతలు, ముత్తాతలు, అమ్మ, నాన్న, తమ్ముడాలు ఊరందరూ బాగుండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మాకు కూడా ఎంతో హెల్ప్ చేసిన పంతులు గారు తకరపల్స శర్మ గురువు గారు, తెలియనిలాంటి ఎవరు ఉండరు. అతను కూడా మా ఊరికి ఎంతో హెల్ప్ చేశారు. ఈ విషయంలో మనం చెప్పేది కాదు, అతను చేసి చూపించారు. అలాగే ఎగ్గరాలు అవనియండి, అలాగే అతను వంతు సాయం అతను అన్ని రకాలుగా మా ఊరికి మర్చిపోలేనంత సాయం చేశారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మా ఊరి తరపున అతనికి కూడా నేను రాములు గారి దయ వల్ల వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళు కూడా ఇంకొక ఊరికి కూడా ఈ విధంగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే నేను ఉన్నాను అని అతను మా ఊరికి మాటిచ్చారు. కానీ అలాగే వచ్చి శ్రీరామనవమి కూడా వచ్చి బాగా చేశారు. మా ఊరి గ్రామస్తులందరూ బాగా హ్యాపీ అయ్యారు. శ్రీరాముడి దయ వల్ల ఊరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇట్లు మీ ఫ్యామిలీ డ్రైవర్ రాంబాబు. అందరూ బాగుండాలి, అందులో నేనే ఉండాలి. సారీ, ఇప్పటి వరకు వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఫ్రెండ్స్కి అందరూ బాగుండాలని కోరిక. జై శ్రీరామ్.